ఒకప్పుడు బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు, ఆడబిడ్డల గుండెల్లో గర్వం, మన సంస్కృతికి చిహ్నం, మన మట్టికి మంగళహారతి. పసిడి పొలాలు పూసిన పువ్వుల్లా, గోదావరి తరంగాల్లా ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో బతుకమ్మతో ఆడబిడ్డల నవ్వులు మారుమోగేవి. అది కేవలం ఆట కాదు, ప్రకృతికి కృతజ్ఞతా గీతం, మాతృభూమికి మంగళార్పణం. కానీ ఈరోజు మన జీవితం యాంత్రికమైపోయింది. మట్టి వాసనను వదిలి మొబైల్ స్క్రీన్కు బానిసలైపోయాం. పువ్వుల పల్లకికి బదులు ప్లాస్టిక్ రంగులు, లైట్లు మన బతుకమ్మను ఆక్రమిస్తున్నాయి. మనమే ప్రశ్నించుకోవాలి, మన పండుగను మనమే రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు? బతుకమ్మను పువ్వులతో అలంకరించడం మాత్రమే కాదు, మన హృదయాలను ప్రకృతితో కట్టిపడేయడం నిజమైన గౌరవం. బతుకమ్మ అనేది తల్లిని ఆరాధించే శక్తి, మట్టి వాసనలోని జీవం, పసిడి పంటలకు కృతజ్ఞత. ఈ పండుగను కేవలం ఫోటోలకు పరిమితం చేయకు, భూమికి తిరిగి ఇచ్చే మన వాగ్దానంగా మార్చు. ఇప్పుడు మనం చేయవలసిందేమిటంటే, పువ్వులు పూయించు, మట్టిని కాపాడు, ప్రకృతిని ప్రేమించు. అప్పుడు మాత్రమే బతుకమ్మ అసలైన గౌరవం నిలుస్తుంది.